ఎక్కడికి వెళ్తున్నావు అద్విత్? మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నావా? మోస్తావా నువ్వు? ఇద్దరు పిల్లలతో లైఫ్ ఎట్లా ఉందంటే మళ్ళీ మొదటికి వచ్చిందనమాట కదా. ఆరుష్ని పెంచడం అయిపోయింది, మళ్ళీ ఈయన్ని మళ్ళీ మొదటికి ఎనర్జీ లేదు, ఓపిక ఉండదు, వీళ్ళ గొడవ తగ్గదు. మాటలు వస్తున్నాయి నీకు? మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నువ్వు డే కేర్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఎంత అల్లరి చేస్తున్నాడు తెలుసా వీడు. రౌడీగాడు అయిపోయాడు, రౌడీగాడు. 2 ఏళ్ళు బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు, తర్వాత వాళ్ళందరిని చూసి పోటీకి గొడవ చేస్తున్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా వీడిని తిప్పాల్సిందే, షికారికి తిప్పాల్సిందే, వీడిని టైంపాస్ చేయాల్సిందే, వీళ్ళని ఎంగేజ్ చేయాల్సిందే. ఇక్కడ ఎలా ఎంగేజ్ చేయాలి, వీళ్ళకి ఎలా టైంపాస్ చేయాలి అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అనమాట పేరెంట్స్కి. అవునా? ఇద్దరు ఫైటింగ్ చేస్తారు, టీవీ కోసం పోటీ పడతారు. రిమోట్ వాడి దగ్గర ఉంటే వీడికి కావాలి, వీడి దగ్గర ఉంటే వాడికి కావాలి. ఇట్లా అయితే భరించడం. లేచిన దగ్గర నుంచి 24/7 వీళ్ళ మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్. వాడు స్కూల్కి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, స్కూల్ నుంచి వచ్చాడా, హాలిడేస్ వచ్చాయా, అవుట్. ఇంకా మమ్మీ పని అయిపోయినట్టే. వీళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట. ఆ టైం టేబుల్ మంచిది కాదు, వీళ్ళకి అవసరమైనవి అనమాట. టీవీ చూడాలి, బయటికి వెళ్ళాలి, గడ్డి తినాలి, మమ్మీని ఇబ్బంది పెట్టాలి, ఏడిపించాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. అవి క్రమం తప్పకుండా పాటిస్తారు అనమాట. మళ్ళీ ఇంటికేసి నువ్వు పెట్టుకొని ఏం చేయాలి, పడేయాలా? వింటాడా? ఆల్రెడీ రీల్స్ చూసారు కదా, కార్ కీస్ వీడిని తీసుకోవడం కోసమే కార్లో పెట్టేసేసి మర్చిపోయాం. ఇప్పుడు ఇంటి కీస్ మళ్ళీ సపరేట్ వీడు పట్టుకున్నాడు. ఇవ్వమంటే ఇవ్వడు, కీస్ పట్టుకొని తిరగాలి. అవి ఎక్కడ పడేస్తారో తెలీదు, ఎక్కడ మిస్ అవుతాయో తెలీదు. అవి ఎత్తుక్కుంటూ మళ్ళీ వాళ్ళ డాడీకి మాకు ఉన్న టెన్షన్ సరిపోక ఎక్స్ట్రా టెన్షన్లు. ఎందుకురా మాకు ఇవన్నీ అంటే స్టాప్ అని నేర్చుకుంటూ, నో అని నేర్చుకుంటాడు. వాళ్ళకి అవసరమైనయే నేర్చుకుంటారు. మాట్లాడరా అని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే, చదివిస్తుంటే ఏమొద్దు. అది ఏబిసిలు చెప్పురా. బేబీ కాదు, ఏబిబి ఏందిరా? సరే అభి అను. అభి, కృదయ్, కుయ్ కాదు కృదయ్, ఆద్య, ఇలా ఫ్రెండ్స్ నేమ్స్. నేను అభి అని మా ఫ్రెండ్ ఉంది, తమిళ ఫ్రెండ్, తన గురించి మాట్లాడుతూ ఉంటే అభి అంటుంటే వీడు బి అంటాడు. ఏబిసిలు చెప్పరా అంటే నేను ఏ అనగానే వీడు బి అంటాడు. 1 2 3 చెప్పరా అంటే 1 అని చెప్పరా అంటే 1 చెప్పకుండా 2 చెప్తుంటాడు. 1 హెచ్చరి కాదు, సరిగా చెప్పు. 1. ఏం పిల్లలండి పిల్లలు, ఈ పిల్లకాయలు ఏం పిల్లకాయలు? నీకేం వచ్చు అసలు చెప్పు. 2 ఏళ్ళు నువ్వేం నేర్చుకున్నావు? గొడవ చేయడం, అన్నని కొట్టడం. ఎలా స్క్రాచ్ చేస్తాడో తెలుసా? వాళ్ళ అన్నని, వాళ్ళ నాన్ని, నన్ను ఎవరన్నా భయం లేదు, అందరిని స్క్రాచ్ చేసేస్తాడు. ఎట్లా స్క్రాచ్ చేస్తారా చూపి. అత్తుకో. సిగ్గులేదా? ఎట్లా స్క్రాచ్ చేయాలి చూపిస్తాను. ఎట్లా గొడవ చేస్తావు? ఎట్లా స్క్రీమింగ్ చేస్తావు? అందరిని ఎలా కొడతావు? ఫైటింగ్ చేస్తావు కదా, ఎట్లా? అసలు ఊరుకోడు. వాడిని చూస్తే వాడే ఎంత గొడవ చేసేవాడు అనుకున్నా. ఇప్పుడు వీడి దెబ్బకి వాడిని పాపం ఆరుష అనాల్సి వస్తుంది. ఆ రకంగా తయారయ్యాడు వీడు. కీస్ పోగొట్టు, గుండు బయలుద్ది నీకు. చంప పగలగొడుతుంది మమ్మీ. ఎట్లా పగలగొడుతుంది? చంపకి స్పీకిద్దా మమ్మీ? కొడుతుందా అమ్మ? నిన్ను కొడుతుందా చెప్పు. అది చెప్పురా. ఇక్కడ వీడియో నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాత, మామ వాళ్ళందరూ చూస్తారు కదా. మమ్మీ నిన్ను కొడుతుందా లేదా చెప్పు వాళ్ళకి. కొడుతుందా మమ్మీ? చంపకి స్పీకుతుందా? డాడీ డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు?
ఏం రోడ్ చూపిద్దామా? రోడ్ చూపిస్తావా? బాగుందా? వెహికల్స్ చూడు. వచ్చాంరా, వాటర్ దగ్గరికి వచ్చేసాంరా. వచ్చేసాం. ఇప్పటి నుంచి నువ్వు ఏ ట్రిప్కి వెళ్తున్నావు, ఏడాడు తిరుగుతున్నావు, ఊళ్ళమ్మడి బడి మొత్తం వీడియో తీద్దామా? ఏంది అరుస్తున్నావు? ఏంది? వీక్ డేస్ అయ్యేసరికి లంచ్ టైంలో ఇంకా ఫుల్ ఉంటారు. ప్రశాంతంగా ఉంటది వాటర్ తెచ్చుకోవాలంటే ఇట్లా వీక్ డేస్ లో. ఏ టెన్షన్ ఉండదు, వస్తాము తీసుకుంటాము వెళ్ళిపోతాం. అదే వీకెండ్స్ కానీ ఇంకా లంచ్ బ్రేక్ అప్పుడు వచ్చామంటే మాత్రం ఇంకా ఫుల్ ఉంటారు అనమాట. వెయిటింగ్ కూడా మనకి చాలా ఉంటది. వాటర్ ఎక్కడ తీసుకుంటామో రీల్స్ ఉన్నాయి, చూసేయండి. మంచి టేస్ట్ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. వెళ్దామా? నీ అల్లరి చూపించట్లేదు, ఇంకా అల్లరి చూపిస్తే తడుచుకుంటారు. సింగిల్ హ్యాండ్ తో మమ్మీ తీలేకపోతుందిరా. డాడీ వాటర్ క్యాన్స్ తీస్తాడంట, మమ్మీ ఓపెన్ చేస్తుండు. దిగు. అమ్మా తగ్గేదేలే. ఇటు నుంచి రా, ఆ డోర్ క్లోజ్ చేద్దాం. ఇది డోర్ క్లోజ్ చేద్దాం. ఇటు వచ్చేసి చక్కగా దిగుతాడు. రా, అవన్నీ వద్దులే ఇంకరా. ఏం కావాలి? ఏది ఏది ఏది? ఈ స్పెట్స్ కనిపించాయి, అవి పెట్టుకోవాలంట. ఎండ లేదు అయినా కానీ అర్రే సరిగా వెయ్యలేదు నాన్న, సరిగా వెయ్యలేదు డోర్. ఒకసారి కీస్ ఇవ్వ. డోర్ నువ్వు క్లోజ్ చేయకు సరేనా? స్టాలర్లో కూర్చోపో. వెళ్ళు, అదిగో డాడీ కార్ట్ తీసుకొచ్చాడు, కార్ట్లో కూర్చోపో. సరే నేను పట్టుకుంటా. సరే నడిపిద్దామండి. ఏమండి వాడిని నేను నడిపిస్తా, నువ్వు ఇది తీసుకుని ఎట్లా అల్లరి చేస్తా. దా మన ఇద్దరం వెళ్దాం. దా ఇట్రా, నన్ను పట్టుకో. చూపిద్దామా మొత్తం ఎట్లా ఉందో? మనం ఎక్కడికి వచ్చామో చూపిద్దామా? ఇంకరా, పట్టుకో, నన్ను పట్టుకో. ఇందా ఏం పట్టుకోపోతే ఎట్లా? కార్లు వస్తాయి. మళ్ళీ కీస్ కావాలి కార్కి. అరే ఎన్ని కీస్ పట్టుకుంటావురా? మిస్ చేస్తానన్నా. సరే నా చేయి పట్టుకో. నిన్న వర్షం పడ్డది, ఆ వాటర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో అసలు, ఫ్లవర్స్ అన్నీ. పంప్కిన్స్ హలోవిన్ కోసం కదా. హలోవిన్ మొదలవుతుంది ఇంకో 1 monthలో, అందుకే పంప్కిన్ షో. ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవే కదా, అన్ని సైజెస్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ 5 kgs ఉంటుంది, 5 kgs 10 kgs ఉంటుంది. ఇది $70 ఇది. మళ్ళీ కలర్స్ చూడండి, ఒకటి వైట్ కలర్ అని, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్లో. ఎన్ని చూస్తామో తెలుసా. ఇంకా పంప్కిన్ వస్తుంది కదా, పంప్కిన్ షో ఉంటుంది. హలోవిన్ మొదలైందంటే చాలు పంప్కిన్ షోలు ఇవన్నీ చూస్తాం మనం. అజిత్ రామా
ఏ స్టోర్కి వెళ్ళినా ఇంక ఇలా మనం చూస్తూనే ఉంటాము హలోవిన్ టైంలో. ఇదిగో ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వెహికల్ ఉంటుంది, కార్డ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కార్డ్స్లో ఇది పిల్లల కోసం పెట్టారు సపరేట్గా. వీరికి ఎంత ఇష్టమో వాటర్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇది ఎక్కాలి. పద ఒకసారి అన్నా నువ్వు ఎక్కారు గుర్తుందా? డ్రైవ్ తీసేడ పడేసి నువ్వు నీ ఇష్టము, నాకు పాకెట్ కూడా లేదు. పద ఇది లోపల స్టోర్ చూడండి ఎంత బాగుంటుందో. సరే అయితే వాటర్ తీసుకుని ఇంటికి వెళ్దామా? ఇంకా బాయ్ చెప్పేస్తావా? వద్దా? కాసేపు ఉండాల్సిందేనా? మరి నువ్వేం మాట్లాడట్లేదు కదా? నువ్వేం మాట్లాడట్లేదని ఇంకా బాయ్ చెప్పేమంటున్నా. ఎన్ని మెడిసిన్ ఉంటుందో. ఇట్లా ఫుడ్ ఐటమ్స్ కూడా రకరకాలు ఉంటాయి. అసలు కొన్ని అయితే ఇంకా మాకు అర్థం కూడా కావు, ఏవి తీసుకోవాలి ఏవి టేస్ట్ చేయాలి అని. ఇంకా మనకి నెట్లో చూసుకొని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం మనం తినగానే అంత నచ్చదు, కానీ తర్వాత అలవాటు పడితే అన్నీ బాగానే నచ్చుతాయి. తినగ వేపాకు తీయగుండు అన్నట్లు ఉంటాయి అన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఏమ్మా నాన్న దగ్గరికి వెళ్దామా? సరే పద. సరే మరి బాయ్ చెప్పు, వాటర్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి కదా. బాయ్ చెప్పు. నాన్న ఉన్నాడు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? మళ్ళీ మన నెక్స్ట్ బయటకు వెళ్ళేటప్పుడు కలుద్దామా? సరే బాయ్ చెప్పు. Bye. Bye-bye. 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 See you in next video.